హాయ్ అండి, అందరికీ నమస్తే. దోసకాయ మామిడికాయ కర్రీ చేసుకుందాము. దోసకాయలు పొట్టంతా పీల్ చేసి లోపల గింజలు కూడా తీసేసి చేదు ఉన్నది లేనిది నోట్లో పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి చేదుగా కూడా ఉంటాయండి దోసకాయలు. అలా కట్ చేసి కుక్కర్లో వేసుకున్నాను. మామిడికాయ కూడా పొట్టంతా పీల్ చేసేసి లోపల గింజ తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కుక్కర్లో వేసుకొని మొత్తం కట్ చేసేసి కుక్కర్లో వేసుకుంటే పులుపు చాలా ఇష్టంగా తినే వాళ్ళు మాత్రమే ఇది చేసుకోండి. పుల్ల పుల్లగా భలే ఉంటుందండి. పులుపు మా ఇంట్లో ఎక్కువ తింటారు కాబట్టి నేను ఇలా పుల్ల పుల్లగా చేశాను. దోసకాయలు మామిడికాయలు కట్ చేసి కుక్కర్లో వేసేసుకొని ఒక 2-3 పచ్చిమిర్చీలు, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసేసుకున్నాను. మనకి దొడ్డుప్పు అంటారు, ఆ దొడ్డుప్పు వేసుకున్నాను. కొద్దిగా పసుపు, కారం, ఎంత కారం తినగలిగితే అంత కారం పొడి, కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర, ఆయిల్ ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్, కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి ఎజలు తీసి కాసేపు స్టవ్ హైలో పెట్టి ఉడికించుకుంటే మనకి ఈ ఉప్పు కారం అంతా కలిసేటట్టు మూత ఓపెన్ చేసి కలుపుకొని ఫుల్గా మూత పెట్టేసి ఎజలు కూడా పెట్టి ఒక 3 ఎజలు వచ్చే వరకు స్టవ్ హైలో పెట్టి ఉడికించుకుంటే మనకి చక్కటి దోసకాయ మామిడికాయ కర్రీ రెడీ అయిపోతుందండి. పుల్ల పుల్లగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా ఇలా చేసుకొని ట్రై చేయండి. కాస్త కారం అనేది ఎక్కువ వేయండి, బాగుంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. అంత బాగుంది పుల్ల పుల్లగా. ఓ 3 ఎజలు వచ్చాక కిందకి దించేసుకొని కుక్కరు చల్లగా అయ్యే వరకు కూడా మూత అనేది ఓపెన్ చేయకుండా ఉండాలి. చక్కగా ఆయిల్ అనేది మనకి పైకి వచ్చేస్తుంది. ఇక కలిపేసుకొని చపాతీతో అయినా బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుంది. చూసారు కదా, నేను డైలీ కొర్రలే వండుతా కాబట్టి కొర్రల్లోకైనా బాగుంటుంది. ఈరోజైతే నేను రైస్తో టేస్ట్ చేస్తున్నాను. కొర్ర రైస్ తిన్నా సరే పర్లేదండి, చక్కగా టేస్ట్గా పుల్ల పుల్లగా భలే ఉంది. కొద్దిగా అయితే రైస్ వేసుకొని ఇలా టేస్ట్ అయితే చేశాను. మనకి అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు అనేటివి ఉరుకుతుంటాయి. అంత పుల్ల పుల్లగా టేస్టీగా మనకి దోసకాయే పులుపు ఉంటుంది. ఇంకా దాంట్లో చిన్నదొకటి పెద్దదొకటి మామిడికాయ వేసుకున్నాను. మొన్న ఒకసారి గోంగూర టమాటా కూడా వండాను, అది కూడా పుల్ల పుల్లగా భలే నచ్చింది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.